హాయ్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పియర్. ఈ క్లాస్లో మనం ఇప్పటివరకు 6 పార్ట్స్ అయ్యాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి 6 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. అంటే మోడల్ ఇంట్రడక్షను, మోడల్ 1తో కలిపి 6 క్లాసెస్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 38 ప్రాబ్లమ్స్ అనేవి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి మనం కంప్లీట్ చేసేసాం. సో ఇప్పుడు ఈ క్లాస్ నుంచి మోడల్ 2 అనేది కంప్లీట్ చేసేద్దాం ఈ క్లాస్లో. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేవి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పేవి నేను మంచి ఎఫర్ట్స్ ఇస్తున్నాను, పర్లేదు అంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? మన ఛానల్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి, అలాగే ఇంగ్లీష్కి సంబంధించి, రీజనింగ్, వీటికి సంబంధించి క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకేనా? సో మోడల్ 2 అనేది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే సాధారణ వడ్డీకి చక్ర వడ్డీకి మధ్య కొంత వ్యత్యాసం సంబంధించి లెక్కలు అనేవి అడగడం జరుగుతుంది. వాటిని ఏ విధంగా చేయాలి అనేవి చూద్దాం. బాగానే ఉంటాయి, ట్రిక్స్తో చెప్పుకుంటే ఏం ప్రాబ్లం లేదు. సో క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ మనీ ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 625 at the rate of 12.5% per annum. 12.5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి కొంత అసలు పైన చక్ర వడ్డీకి సాధారణ వడ్డీకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య తేడా డిఫరెన్స్ ఎంత అంటే 625 అంట. సో అయితే అసలు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చాడు? 12.5% ఇచ్చాడు. 12.5% మనం ఎలా రాసుకోవచ్చు? 1/8గా రాసుకోవచ్చు. ఓకేనా? సో టైం ఎంత ఇచ్చాడు? 2 years ఇచ్చాడు. టైము 2 years ఇచ్చాడు. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత? 625 రూపీస్. అయితే మనకి ఏమడుగుతున్నాడు? ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ఇచ్చిన వాటి నుండి ప్రిన్సిపల్ ఎలా కనుక్కుంటామంటే మనకి ప్రిన్సిపల్ ఇచ్చిన ప్రిన్సిపల్కి డిఫరెన్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించి నేను ఒక ఫార్ములా చెప్పాను, ఇంట్రడక్షన్ పార్ట్ 2 అనుకుంటా. సో అందులో ఒక ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ బై ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1/x² అని చెప్పాను. 1/x² అని చెప్పాను. సో ఇక్కడ మనకి x ఎలా వస్తుందంటే ఆర్ని ఏమనుకోమని చెప్పాను? 1/x అనుకోమని చెప్పాను. సో ఆర్ ఇక్కడ ఎంత? 1/8. ఎక్స్ ఎంత? అదే 1/x కదా. సో x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 8 అవుతుంది. ఇది పక్కన పెట్టండి, ఇది మీరంతా మైండ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? సో x అనేది 8. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 625 ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత తెలియదు, అదే మనం కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు 1/x². x అంటే ఎంత? 8 కదా, 8². సో ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు అడ్డగుణకారం చేస్తే 625 ఇంటూ 8² ఎంత? 64. 64 కదా, 8² 64. 625ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 5/4గా రాసుకోవచ్చా? 625 అంటే 5/4. 5² అంటే 25, 5³ అంటే 125, 5/4 అంటే 5/4 అంటే 625. 64ని ఏ విధంగా రాసుకోవచ్చు? 16 × 4, 16 4 64 కదా, 5/4. 16ని 2/4గా రాసుకోవచ్చు కదా 16ని. 5/4 × 2/4 ఈ రెండింటిని ఏ విధంగా రాసుకోవచ్చు? 10/4గా రాసుకోవచ్చు ఇంటూ 4. అంటే ఇక్కడ మీరు గుణించవచ్చు, ఇక్కడ డైరెక్ట్గా. ఇదంతా మీరు అలా గుణించకుండా అంత చేయకుండా ఈ స్టెప్స్ కూడా మీకు ఇక్కడ 5/4 2/4 తెలిస్తే దాని వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ వేసేవచ్చు. ఒక్క నిమిషం. ఇది 10/4 అంటే 10,000 కదా.
10,000 ఇంటూ 4 40,000. ఇక్కడ నుంచి స్టెప్స్ అనేవి ఇదంతా మీకు ఆప్షనల్, మైండ్లో క్యాలిక్యులేట్ చేసేసి వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి 2 power 1 ఇంటూ 5 power 1 10 power 1, 2 power 1 అంటే 2, 5 power 1 అంటే 5, 2 5 జా 2 5లా 10 కదా. అలాగే 2 square ఇంటూ 5 square 10 square, 10 square అంటే 100. ఒకవేళ మీకు 10 ఇది డౌట్ ఉంది అనుకోండి, 2 power 4 2 square ఎంత 4, 5 square 25, 4 ఇంటూ 25 100 కదా, సరిపోయింది కదా. అలా 2 cube ఇంటూ 5 cube 10 cube, 2 power 4 ఇంటూ 5 power 4 10 power 4. సో ఇక్కడ మనకు వచ్చింది అదే కదా, అందుకే 10 power 4 రాసుకున్నాం 40,000. సో ఈ మధ్యలో ఉన్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఆప్షనల్, అంతగా మీరు అవి చేయకపోయినా మైండ్లో క్యాలిక్యులేట్ చేసేస్తే మనకు డైరెక్ట్గా ఆన్సర్ 40,000 వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది ఒకవేళ దీన్నే ఇంకో విధంగా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు డిఫరెన్స్ బై ప్రిన్సిపల్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 1/x² కదా, ఇంతేనా. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బై ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 1/x². ఇప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుంది, డిఫరెన్స్ అడ్డుకొనకరం చేస్తే డిఫరెన్స్ ఇంటూ x² కదా, ఇది పక్కన పెట్టండి. r% ఈక్వల్స్ టు 1/x కదా, r% అంటే r/100 ఈజ్ ఈక్వల్ టు 1/x. ఎక్స్ని మనకి x కావాలంటే ఈ భిన్నం 1/xని x కావాలంటే భిన్నం తిరగేయాలి కదా, అంటే x అవుతుంది. ఇప్పుడు 1/xని మనకి x కావాలనుకోండి, భిన్నం తిరగేస్తాం x/1, హారంలో ఒకటి ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే అలా. ఇప్పుడు ఈ భిన్నం తిరిగేస్తే ఇది కూడా తిరిగేయాలి కదా, అప్పుడు 100/r అవుతుంది. సో x ఈక్వల్స్ టు ఎంత 100/r. ఇక్కడ x స్థానంలో 100/rని ప్రతిక్షేపిస్తే డిఫరెన్స్ ఇంటూ 100/r హోల్ స్క్వేర్, ఇంతేనా. సో డిఫరెన్స్ ఎంత 625, 100/r ఎంత 12.5%, ఇంతేనా హోల్ స్క్వేర్. 12.5 ఒకటిలా 12.5 8లా 100, 625 ఇంటూ 8 స్క్వేర్ ఎంత 64. సో ఇందాక ఆన్సర్ వచ్చింది కదా 40,000. ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎలా అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. నెక్స్ట్, the difference between the compound interest and simple interest on x rupees at 8.5% per annum for 2 years is 28.90 rupees. The value of x. 2 సంవత్సరాల కాలానికి 8.5 ఇంట్రెస్ట్ రేటుతో, వడ్డీ రేటుతో డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 28.9 వచ్చింది, 9 రూపాయలు. అయితే ఆ ఎక్స్ అసలు ఎంత అని అడుగుతున్నాడు. ఇచ్చినవేంటి, టైం ఇచ్చాడు 2 years, టైము 2 years ఇచ్చాడు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 8.5%. అలాగే డిఫరెన్స్ ఇచ్చాడు, డిఫరెన్స్ ఎంత 28.9. మనకేం అడుగుతున్నాడు, ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. సో ఇందాక మనకి 39th ప్రాబ్లం సెకండ్ మెథడ్ చేసినట్టు చేస్తే ప్రిన్సిపల్ కావాలంటే ఏం చేయాలి, డిఫరెన్స్ ఇంటూ 100/r హోల్ స్క్వేర్, ఇంతేనా. సో డిఫరెన్స్ ఎంత 28.9 ఇంటూ 100/8.5 హోల్ స్క్వేర్, ఇంతేనా. 28.9 నేను 100/8.5 హోల్ స్క్వేర్ని విడివిడిగా రాసుకుంటున్నాను. 100/8.5 ఇంటూ 100/8.5, ఇంతేనా. ఇప్పుడు నాకు డెసిమల్స్ లేకుండా నేను రాసుకుంటే ఇంటూ 100 ఇంటూ 10 చేస్తే, ఇప్పుడు చూడండి 28.9ని ఇంటూ 10 చేశాను, ఇది లవం. లవంని ఇంటూ 10 చేస్తే హారాన్ని కూడా ఇంటూ 10 చేస్తాం కదా. ఇక్కడ 8.5ని ఇంటూ 10 చేస్తున్నాను, 289 ఇంటూ 100/85, ఇది ఓకే. నెక్స్ట్
100/8.5 ఉంది. ఇది కూడా డెసిమల్స్ని నార్మల్ నెంబర్స్గా ఇంటీజర్స్గా మార్చుకోవాలంటే ఇక్కడ 8.5 ఇంటూ 10 చేసినప్పుడు పైన కూడా 100 ఇంటూ 10 చేస్తాం. 100 ఇంటూ 10 1000, 1000/85, 1000/85 కదా. సో ఇప్పుడు 289 అనేది 17 యొక్క స్క్వేర్ కదా. సో 17 5/85. నెక్స్ట్ 17 5/85, 17 1 17 సరిపోయింది కదా. సో మిగిలినవి ఏంటి? 100/5 ఇంటూ 1000/5. ఇప్పుడు 5 1 5 20, 5 1 5 200, 20 ఇంటూ 200 ఉంది. 20 ఇంటూ 200 3 సున్నాలు పక్కన పెడితే ఇక్కడ ఒక సున్నా, అక్కడ 2 సున్నాలు పక్కన పెడితే 2 2 ఎంత 4, 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు, 4000 ఆన్సర్. ఓకేనా? ఇలా చేయొచ్చు. నెక్స్ట్, ఎట్ వాట్ రేట్ % per annum the difference between compound interest and simple interest on 2,40,000 in 3 years is 1830. ఎంత శాతం వడ్డీ రేటుతో 2,40,000ని 3 సంవత్సరాల కాలానికి వడ్డీకి ఇస్తున్న తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య తేడా 1830 వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ అల్టిమేట్గా ఏమడుగుతున్నాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చినవి ఏంటి? అసలు ఇచ్చాడు ఎంత? ప్రిన్సిపల్ 2,40,000, 2,40,000 అంతేనా. సో టైం ఇచ్చాడు. టైం ఎంత? టైం 3 years ఇచ్చాడు. డిఫరెన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత? 1830. దేనికి డిఫరెన్స్? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 3 సంవత్సరాల కాలానికి డిఫరెన్స్ అది. సో ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి? రేట్ ఆఫ్ % R% ఎంత? ఇదే కదా అడుగుతున్నాడు. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ ప్రిన్సిపల్ 3 years కాలానికి ఒక ఫార్ములా చెప్పాను. డిఫరెన్స్ బై ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 3x + 1/x³ అని చెప్పాను. డిఫరెన్స్ ఎంత? 1830. ప్రిన్సిపల్ ఎంత? 2,40,000 అంతేనా. 3x + 1/x³. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇక్కడ యూనిట్ డిజిట్ 183లో 3 ఉంది కాబట్టి 3 చేత భాగించండి. 3 6 18, 3 1 3, 3 8 24 కదా, పక్కన 3 సున్నాలు అలా. సో ఇప్పుడు 8,000 అనేది దేని యొక్క క్యూబు? 20³ = 8,000 కదా. ఒకవేళ ఎక్స్ అనుకుంటే x = 8,000 అనేది 20³ కదా. ఇక్కడ ఈ ఎక్స్ స్థానంలో 20 పెడితే 20³ = 8,000 సరిపోయింది. కింద హారాలు సరిపని, పైన లవాలు కూడా సరిపని లేదో చెక్ చేయాలి. ఇక్కడేంటి? 3x + 1 = 61 రావాలి. ఎప్పుడు ఎక్స్ స్థానంలో 20 పెడితే. ఎందుకు 20 ఎందుకు తీసుకున్నాం? ఇది 8,000 అనేది దేని యొక్క క్యూబ్? 20³ కాబట్టి 20 తీసుకున్నాం. సో 20 పెడితే +1 = 61. 3 20 60 + 1 61 సరిపోయింది కదా. సో x = ఎంత? 20. కింద హారాలు సరిపోయినప్పుడు లవం కూడా చెక్ చేయండి ఇలా చేసినప్పుడు. ఓకేనా? మర్చిపోవద్దు. మీకు అది లవం కూడా ఈక్వల్ వస్తే మీకు 100% కరెక్ట్ అవుతుందని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు x 20 వచ్చింది. మనకు R% కదా కావాలి. R అంటే ఏంటి? 1/x. 1/x అంటే 1/20. 1/20ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 5%గా రాసుకోవచ్చు. ఓకేనా? ఎందుకు 5% ఎలా రాసుకోవచ్చు అంటే R% కదా. R% అంటే R అంటే 1/20, పర్సెంట్ అంటే ఇంటూ 100 అంతేనా. 21 25 ఇది అవసరం లేదు మీకు. ఓకేనా? జస్ట్ చెప్తున్నాను అంతే. 5% ఇలా చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 277.5 in 3 years and the principal is 12,960, find rate of interest if compounded annually. మనకేమి ఇచ్చాడు? డిఫరెన్స్ ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 3 సంవత్సరాల కాలానికి డిఫరెన్స్ 277.5. అలాగే ప్రిన్సిపల్ ఇచ్చాడు ఎంత? 12,960. అలాగే టైం ఇచ్చాడు ఎంత? 3 years. అయితే మనకేం అడుగుతున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇందాకలాగే సేమ్. డిఫరెన్స్ బై ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 3x + 1/,
ఎక్స్ క్యూబ్. డిఫరెన్స్ ఎంత? 277.5 బై ప్రిన్సిపల్ ఎంత? 12,960. మనం డెసిమల్స్లో ఉన్నవి ఇంటీజర్స్లోకి మార్చుకుంటే ఎలా మార్చుకుంటాం? ఇంటూ 10 అయినా చేయొచ్చు, లేదా ఇంటూ 2 అయినా చేయొచ్చు. ఓకేనా? సో 2తో చేస్తే, ఒక నిమిషం, 2తో చేస్తే అంటే ఇక్కడ ఇంటూ 2 చేసిన పైన చేస్తే కింద కూడా చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇలా డైరెక్ట్గానే చేయొచ్చు, లేదా 2 ఇంటూ 200 ఎంత? 400 పక్కన ఉంది. 2 ఇంటూ 70 140, 540 అయింది. 400 ప్లస్ 140 540. 2 ఇంటూ 7 తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ 200 తీసుకున్నాను, తర్వాత 70 తీసుకున్నాను, తర్వాత 7. 2 7 14. 540 ప్లస్ 14 554. 2 ఇంటూ 0.5 ఎంత? 1 కదా. సో అల్టిమేట్గా ఏమవుతుందంటే 555 అవుతుంది. ఓకేనా? ఒకవేళ మీకు డౌట్ ఉంటే పక్కన మెథడ్ అనేది చేయండి. ఓకేనా? సో ఇప్పుడు 12,000 ఇంటూ 2 ఎంత? 24,000. 2 ఇంటూ 900 ఎంత? 1800, అంటే 25,800 అవుతుంది. 2 ఇంటూ 60 120. సో మొత్తం అల్టిమేట్గా 25,920 అవుతుంది. ఓకేనా? ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఏం చేస్తారు? 12,960 ఇంటూ 2 చేస్తారు. 200 2 6 2 6 12 ఒకటి ఉంది. 2 9 18 1 19 ఒకటి ఉంది. 2 2 4 1 5 2 1 2. సో సరిపోయింది కదా. అలా ఇప్పుడు 3x ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్. ఇప్పుడు యూనిట్ డిజిట్ 5 అయినా ఉంది, 5 ఉంది. 5తో అయినా దీన్ని భాగించవచ్చు, లేదా మనకి డైరెక్ట్గా స్టెప్ కావాలనుకుంటే 15తోనైనా భాగించవచ్చు. ఓకేనా? 15తో భాగిస్తే 15 3 45, ఇంకా 10 ఉంది, ఇక్కడ 5 105 అవుతుంది. 15 7 105, 15 1 15, ఇంకా 10 ఉంది 9, 15 7 105 4 ఉంది, 15 2 30, ఇంకా 12 ఉంది, 15 8 120. 15 చేత భాగించండి రెండింటిని. ఒకవేళ మీకు డౌట్ ఉంటే 5తో అయినా భాగించుకోవచ్చు. ఓకేనా? 5తో భాగిస్తే ఇంకా ఎక్స్ట్రా 2 స్టెప్లు అనేవి వస్తాయి. సో 37/1728. 1728 అనేది దేని యొక్క క్యూబు? 12 యొక్క క్యూబ్. 12 యొక్క క్యూబ్ అనేది కరెక్ట్ అవుతుంది, కింద కరెక్ట్ అవుతుంది. పైన కరెక్ట్ కాదో చెక్ చేయాలంటే ఎక్స్ స్థానంలో 12 పెట్టండి. 12 ప్లస్ 1 3x ప్లస్ 1 = 37 రావాలి. 3 12 ఎంత? 36 ప్లస్ 1 37. సరిపోయింది కదా. సో x ఈక్వల్స్ ఎంత? 12. కానీ మనకు కావాల్సింది r అంటే 1/x కదా. 1/x అంటే 1/12. 1/12 అంటే 8 and 1/3%. ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years ఈజ్ 1870 అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 1760. వాట్ ఈజ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం? ఏమడుతున్నాడంటే ఒక కొంత అసలు అనేది 2 సంవత్సరాల కాలానికి వడ్డీకి ఇచ్చారు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. అయితే 2 ఇయర్స్కి అయినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1870. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయిందంటే 1760 అయింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీకు ఫస్ట్ మెథడ్ చెప్పాను ఏంటి? 2 ఇయర్స్కి అయితే 2 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 ఇంటూ సంథింగ్ ఇలా చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో ఫస్ట్ కాలం అనేది ఏమవుతుంది? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పాను. మొత్తం ఏమవుతుంది? మొత్తం అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అనేది ఏమవుతుంది? ఈ పార్ట్ అవుతుంది. ఈ పార్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అవుతుంది. ఓకేనా? సో ఇలా చేస్తే ఇది పక్కన పెడితే ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమి అడిగాడంటే 2 సంవత్సరాల కాలానికి అయినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 2 సంవత్సరాల కాలానికి సంబంధించిన సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎన్ని సంవత్సరాలకైనా సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్గా ఉంటుంది కదా, ఒకేలా ఉంటుంది. ఇప్పుడు 100 రూపాయలను 10% వడ్డీ రేటుతో సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే ఫస్ట్ ఇయర్కి వచ్చే వడ్డీ ఎంత? 10 రూపాయలే. రెండో సంవత్సరానికి వచ్చే వడ్డీ ఎంత? 10 రూపాయలే. 3వ సంవత్సరానికి 10. అలా ఎన్ని సంవత్సరాలకైనా ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు వాడు 2 సంవత్సరాలకి 1760 అంటున్నాడు.
సో ఫస్ట్ది సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, ఫస్ట్ పార్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పాను. ఫస్ట్ పార్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 2 years కాబట్టి నేను 2-1 మెథడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి సొల్యూషన్ ఇదంతా మీకు అర్థం అవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. సో 2 into ఇప్పుడు 1760 అనేది 2 సంవత్సరాలు కదా, సో సంవత్సరం ఈక్వల్గా ఉంటుంది. సో 1760ని బై 2 చేస్తే 1760ని బై 2 చేస్తే ఏమవుతుంది, 880 అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో 880 రాసుకుంటాం ప్లస్ 1 into ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఎంత, 1870. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మొత్తం కదా, మొత్తం అంటే ఇక్కడ ఆల్రెడీ 1760 రాసేసాం. 2 into 880 1760. మనకు కావాల్సింది 1770లోంచి మిగిలినటువంటి 1760 తీసేస్తే మిగిలింది ఈ బ్రాకెట్లో రాస్తాం కదా. ఎందుకు, ఇందులోన ఎంతో కొంత శాతం ఇక్కడ వచ్చేది 0 1 1. సో 110 ఇక్కడ డిఫరెన్స్ కదా. ఆల్రెడీ ఇప్పుడు రెండు కలపండి, 2 into 880 ప్లస్ 1 into 120, 2 into 880 ప్లస్ 1 into 110 కలిపితే 1870 వస్తుంది. సో అది సో మనకు కావాల్సింది ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇందులోంచి ఇప్పుడు X% per annum X% వడ్డీ రేట్ అనుకోండి. సో 880లోంచే కదా మనం 110ని తీస్తాం, క్యాలిక్యులేట్ చేసి రాస్తాం కదా. సో అలానే సో అయితే ఇప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి 110 అనేది 880లో ఎంత శాతము, 0 క్యాన్సిల్, 11/8. సో R ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 1/8. 1/8 అంటే 12.5%. ఏం లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంతసేపు టైం పట్టింది, కానీ మనం యాక్చువల్గా మీకు ఈ మెథడ్ అర్థమైపోతే ఇది వితిన్ 10 secondsలో చేసేవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 12.5% per annum. ఓకేనా, ఇది పర్సెంట్. నెక్స్ట్ if the ratio between difference of compound interest and simple interest for 3 years difference ఓకే, ఇది చెప్పే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, అంటే దానికి సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 1/xగా తీసుకుంటున్నాను, అలాగే ప్రిన్సిపల్ని నేను x³ తీసుకుంటున్నాను. ప్రిన్సిపల్ని x³ తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు 2 yearsకి సంబంధించి నేను తీసుకోవాలనుకుంటే 2 into బ్రాకెట్లో 2-1 మెథడ్ కదా, బ్రాకెట్లో ఏం రాస్తాం, R% of x³. ఇంతేనా, ప్రిన్సిపల్లో R% అంటే ఎంత, 1/x కదా, 1/x of x³. ఈ xకి క్యూబ్కి పోతే ఇంకెంత ఉంది, x² మిగులుతుంది. ఇక్కడ ఏం రాస్తాం, మనం x² రాస్తాం. ఇదంతా పక్కన పెట్టండి, ఇది జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం చేయాల్సినటువంటి ప్రాసెస్. మనకు కావాల్సిందంతా ఇక్కడ. ఇదంతా మీరు ఈ కాన్సెప్ట్లో మీకు ఏం గుర్తుపెట్టుకోవాలనేది నేను లాస్ట్లో చెప్తాను, ఇది మీకు అర్థం అవడం కోసం ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇక్కడ 1 into R% of, ఇందులోంచి R% కదా, సో ఇందాక కూడా మనం అదే చేస్తాం. 110 అనేది 880లో ఎంత శాతం అనేది కనుక్కున్నాం, అక్కడ కూడా చేసింది ఇదే. సో x², R% of x². R అంటే ఎంత, 1/x of x². ఈ స్క్వేర్కి ఎక్స్కి పోతే మిగిలింది ఎంత, x. సో 2 yearsకి సంబంధించి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years, 2 సంవత్సరాల కాలానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అంటే ఇదే కదా. సో ఎక్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ 3 yearsకి తీసుకుంటే సేమ్ R = 1/x, ప్రిన్సిపల్లో x³ తీసుకున్నాను. 3 into 3-1 మెథడ్ కదా, సో 3 into R% of x³. R% of x³ అంటే 1/x of x³ కదా, ఈ xకి x ఆ పైన క్యూబ్కి పోతే ఇంకా x² మిగులుతుంది, ప్లస్ 2 into R% of x² కదా, 1/x of x². ఇదేనా చేసింది, స్క్వేర్కి ఎక్స్కి పోతే మిగిలింది x ఉంటుంది, ప్లస్ మొదటి 2 స్టెప్పులు మినహాయించి మిగిలిన స్టెప్లోంచి ముందు బ్రాకెట్లో ఏముందో అది రాస్తాం, ప్లస్ R% of x 1/x of x క్యాన్సిల్ అయిపోతే మిగిలిన 1 మిగులుతుంది. ఇక్కడ ఇది రాసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years.
3 సంవత్సరాల కాలానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత? ఇది కదా. ఫస్ట్ పార్ట్ వదిలేస్తే మిగిలిందంతా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్, మొత్తం కలిపితే సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో డిఫరెన్స్ కాబట్టి 3x ప్లస్, ఎందుకు 3x, ఇక్కడ 2x, ఇది x ప్లస్ 1, ఇక్కడ చూడండి ఇది రాస్తున్నాను 2x ప్లస్ x ప్లస్ 1. ఇప్పుడు ఏమవుతుంది? 3x ప్లస్ 1, ఇదేనా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు రేషియో అన్నాడు అనుకోండి, 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ మధ్యన రేషియో. 3 సంవత్సరాల కాలానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్కి 2 సంవత్సరాల కాలం యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి రేషియో అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం రాస్తారు? ఫస్ట్ 3 సంవత్సరాలు 3x ప్లస్ 1 ఈజ్ టు x. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మీకు ఏం అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను చెప్పాను అంతే. ఓకేనా. సో మీరు అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు లెక్క చూడండి. ఇఫ్ ది రేషియో బిట్వీన్ డిఫరెన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్ టు 3 సంవత్సరాల కాలం యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్కి 2 సంవత్సరాల కాలం యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ యొక్క రేషియో అనేది ఏ విధంగా ఉందంటే 19:6. సో చూడండి ఇక్కడ. సో 3 ఇయర్స్కి 19 అయితే 2 ఇయర్స్కి 6. వాట్ ఈస్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం? అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సో 3 ఇయర్స్ మనం ఎలా రాసుకుంటాం? 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 19. 3x ప్లస్ 1 కదా 3 ఇయర్స్ అయితే ఎంత? అది 19. ఇప్పుడు ఇది x కదా, ఈ xని తీసుకొచ్చి x స్థానంలో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు 19 సరిపోయింది కదా. సో ఈక్వల్ అయింది ఇక్కడ వరకు. ఓకే. ఇప్పుడు 6% ఎలా కనుక్కుంటామంటే, ఇప్పుడు ఈ 1ని ఎలా రాసాం ఇందులోంచి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 అనేది ఇక్కడ ఎలా రాసాం? లేకపోతే ఇక్కడ ఈ x కానీ లాస్ట్లో ముందు బ్రాకెట్లో 6% కదా, ముందు బ్రాకెట్లో ఎంత ఉందో ఇది ఎక్స్ని x రాసుకున్నాం, ముందు బ్రాకెట్లో ఏముందో దాని యొక్క శాతం. సో ఇక్కడ కూడా అంతే. ఈ 1 అనేది ఎలా రాస్తాం? ఇందులోంచి 6%, అంతేనా. 6లోంచి 6% ఎంత అయితే అంత 1గా రాసాం, అంతేనా. సో ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 1/6. ఇక్కడ ఏముందో ఒకవేళ మీకు అదంతా అవసరం లేదనుకోండి, అదంతా గుర్తుంచుకోవాలనుకుంటే ఇక్కడ ఏముందో అది లవంలో రాసి బ్రాకెట్లో ఏముందో హారంలో రాసుకుంటారు. 1/6. 1/6 అంటే 16 and 2/3% లేదా 16 and 6.67% ఇలా. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ది రేషియో బిట్వీన్ డిఫరెన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్ టు డిఫరెన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఈజ్. సో 3 ఇయర్స్కి 25 ఈజ్ టు 2 ఇయర్స్కి 8. 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 25 రావాలి. ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తాం? 8 పెడతాం. 3 × 8 ప్లస్ 1 25. 3 × 8 24 ప్లస్ 1 25 సరిపోయింది కదా. సో అల్టిమేట్గా r కావాలంటే ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నది 1/, ఇక్కడ ఉన్నది 8. 1/8 అంటే 12.5%. ఇలా చేస్తారు. ఇంతే, ఏం లేదు, జస్ట్ 10 సెకండ్స్లో ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. ఏ సర్టెన్ సమ్ ఈజ్ లెంట్ ఫర్ 3 ఇయర్స్ అట్ 12.5% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్. కొంత అసలు అనేది 3 సంవత్సరాల కాలానికి 12.5% వడ్డీ రేటుతో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. అయితే ఇఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3rd ఇయర్ అండ్ 2nd ఇయర్ ఈజ్ 1800. మీకు ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు 3rd ఇయర్కి 2nd ఇయర్కి డిఫరెన్స్ అన్నప్పుడు 3వ బ్రాకెట్లో ఉన్నది తీసుకోమని చెప్పాను. సో ఇక్కడ కూడా అదే చేస్తాం. సో 1800 అంట. అంటే 3 సంవత్సరాలకు సంబంధించి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 సంవత్సరాలకు సంబంధించి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య వ్యత్యాసం ఎంత అంటే 1800. అయితే వాట్ ఈజ్ సమ్ ఆఫ్ మనీ, ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇచ్చినటువంటి టైం ఎంత అంటే 3 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12.5%. 12.5% అంటే 1/8 కదా. అలాగే 3rd ఇయర్కి 2nd ఇయర్కి డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత డిఫరెన్స్? 1800. మనకేమడుతున్నాడు? ప్రిన్సిపల్ అడుగుతున్నాడు, ఇంతేనా. సో 3 ఇయర్స్ కాబట్టి 3-2-1 మెథడ్ రాసుకుంటే, ఎందుకు 3rd బ్రాకెట్లో ఉన్నది మనం ఈ డిఫరెన్స్కి ఈక్వేట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు 1/8 అంటే 3 ఇయర్స్ కాబట్టి 8³ అంటే 8 కదా, 1/8 వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 12.5%.
దాన్ని 1/8గా రాసుకున్నాం. 3 years కాబట్టి 8 క్యూబ్ చేస్తే 8 క్యూబ్ వాల్యూ ఎంత? 5112 ఇంతేనా? 3 ఇంటూ బ్రాకెట్లో ఏం రాస్తాం? R% ఆఫ్ ప్రిన్సిపల్. ఇక్కడ నేను ప్రిన్సిపల్ని 5112గా తీసుకున్నాను. ఎందుకు? మీకు ఆల్రెడీ ప్రీవియస్ మనం చేసినప్పుడు ఇక్కడ 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5112 తీసుకున్నాను. అంటే నేను ప్రిన్సిపల్ని 512గా తీసుకున్నాను. 512ని ఎందుకు తీసుకున్నాను? ఇక్కడ 1/8 వచ్చింది కాబట్టి 80, అది కూడా 5112 ఎందుకు తీసుకున్నాను? టైం 3 years కాబట్టి ఇక్కడ వచ్చిన దాన్ని క్యూబ్ చేస్తే వచ్చిన దాన్నే ఆ క్యూబ్ ఎంత వస్తుందో దాన్ని నేను ప్రిన్సిపల్గా తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం బ్రాకెట్లో ఏం రాస్తాం? R% ఆఫ్, అంటే R% అంటే 1/8 ఆఫ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత? 512గా తీసుకున్నాను. మీరు ఇక్కడ 512 తీసుకున్నారు కదా, మీరు డైరెక్ట్గా ఆప్షన్స్లో 512 యొక్క మల్టిపుల్ ఏదైనా ఒకటే ఉందనుకోండి, దాన్ని ఆన్సర్గా పెట్టచ్చు. ఓకేనా? సో 512లో 1/8 భాగం అంటే 864లో 512. సో ఇక్కడ 64 రాస్తారు. ప్లస్ 2 ఇంటూ 1/8 ఆఫ్, ఇందులోంచి 1/8%, 1/8 ఆఫ్ 64, 8/64. సో ఇక్కడ 8 రాస్తారు. ప్లస్ మొదటి బ్రాకెట్లో, ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది రాస్తారు 8 ప్లస్ 1/8 ఆఫ్ 8, అంతే కదా, ఈ బ్రాకెట్లో ఉన్నది రాస్తారు. 8 క్యాన్సిల్ అయిపోతే 1. సో థర్డ్ బ్రాకెట్లో ఉన్నది థర్డ్ ఇయర్కి సెకండ్ ఇయర్కి డిఫరెన్స్ అని చెప్పాను. ఒకవేళ ఫోర్త్ ఇయర్కి థర్డ్ ఇయర్కి డిఫరెన్స్ అయితే ఫోర్త్ బ్రాకెట్లో ఉన్నది రాస్తారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన థర్డ్ ఇయర్కి సెకండ్ ఇయర్ డిఫరెన్స్ కాబట్టి థర్డ్ బ్రాకెట్లో ఎంత ఉంది? 9 ఉంది. సో 9 అనేది 1800 అయితే 5112 మనకు కావాల్సిన ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. మనం ప్రిన్సిపల్ ఎంతగా తీసుకున్నాం? 512గా తీసుకున్నాం. 9 18, పక్కన 2 సున్నాలు. 512 ఇంటూ 2 ఎంత? 1024. 1024, పక్కన 2 సున్నాలు. ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఏ సెర్టైన్ సమ్ ఈజ్ లెంట్ ఫర్ 3 years. టైం ఇచ్చాడు 3 years. 3 years. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఎంత? 16 and 2/3%. 16 and 2/3% మనం ఏ విధంగా రాసుకుంటాం? 1/6గా రాసుకుంటాం. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ థర్డ్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈజ్, డిఫరెన్స్ ఇచ్చాడు ఎంత? 3500. అయితే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ప్రిన్సిపల్ని ఏ విధంగా తీసుకుంటాం? 3 years కాబట్టి ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 క్యూబ్ ఎంత? 216. సో 3 years కాబట్టి 3 to 1 మెథడ్ చేస్తే ఇదంతా ఎందుకు చేయాలంటే ఇక్కడ ఈ బ్రాకెట్లో ఎంత వస్తుందో దాని కోసం ముందుదంతా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో 1/6 ఆఫ్ 6216, సారీ, ప్రిన్సిపల్లో 6%. ఆర్ అంటే ఎంత? 1/6. ప్రిన్సిపల్ ఎంత? 216గా తీసుకున్నాం. 636లో 216. సో ఇక్కడ 36 రాస్తాం. ప్లస్ 2 ఇంటూ 1/6 ఆఫ్ 36, ఇంతేనా? 6 36. సో ఇక్కడ 6 రాస్తాం. ఫస్ట్ బ్రాకెట్లో, సెకండ్ బ్రాకెట్లో ఏముందో ఇక్కడ అది రాస్తాం. ప్లస్ 1/6 ఆఫ్ 6, 6 ఒకటి ఉంది. సో ఈ మొత్తం 6 + 1 7. 7 అనేది 3500 అయితే మనకి కావాల్సింది ప్రిన్సిపల్ కదా. ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నాం? 216. 7 35, పక్కన 2 సున్నాలు. 216 ఇంటూ 500, ఇంతేనా? 216 ఇంటూ 5, ఇక్కడ మీరు 216 ఇంటూ 5 అనుకోండి. 16 పక్కన పెడితే 5 ఇంటూ 200 ఎంత? 1000. 5 16ల 80, అంటే 1080, పక్కన 2 సున్నాలు. 1,08,000 ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఓకే, స్టోరీ టైం ఏంటంటే ఇక్కడ నేను మీకు ఒక నిమిషం వాటర్ తాగుతాను. నేను ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ సరైన నిర్ణయాలే తీసుకుంటారా? అని నా యొక్క డౌట్. అయితే ఆ డౌట్ అనేది కొంతమంది తీసుకుంటారంటే ఎస్ అని కామెంట్ చేయండి, లేదంటే తీసుకోరు అనుకుంటే నో అని కామెంట్ చేయండి. ఓకేనా? ఈ పక్కన పెడితే దీనికి ఆన్సర్ లాస్ట్లో తెలుసుకుందాం. సో దానికోసం నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక స్ట్రీట్ కదా, ఇది ఒక రోడ్డు. ఈ రోడ్డు పక్కన ఈ వ్యక్తి రొట్టెలు
రొట్టెలు బాగా అమ్ముకుంటూ తన యొక్క జీవనాన్ని సాగిస్తున్నాడు. రొట్టెలు బాగా అమ్ముతాడు. అయితే ఇతనికి పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, అంటే ఇల్లిటరేట్, చదువుకోలేదు, ఇల్లిటరేట్ చదువుకోలేదు. అయితే చదువుకోలేదు కాబట్టి ఇతను న్యూస్ పేపర్ చదువుతాడా? న్యూస్ పేపర్ చదవలేడు. అలాగే ఇతనికి కొంచెం చెవులు, చెవుడు అంటారు కదా, డెఫ్ కాబట్టి అప్పట్లో రేడియోస్ ఉండేవి కాబట్టి రేడియో కూడా వినలేడు. చూపు కూడా అంతంత మాత్రమే. సో టీవీ కూడా చూడ్డు. ఓకేనా? కానీ రొట్టెలు మాత్రం చాలా బాగా అమ్ముతాడు. రొట్టెలు చాలా చురుగ్గా, యాక్టివ్గా ఉంటూ బాగానే అమ్ముతాడు. ఈ రొట్టెలు బాగా అతను అమ్మడం వల్ల, అతను అంత చురుగ్గా బాగా చేయడం వల్ల అతని యొక్క రొట్టెల వ్యాపారం అనేది బాగా డెవలప్ అయ్యి లాభం కూడా, ప్రాఫిట్ కూడా బాగానే వచ్చేది. దాంతో అతను రోజు ఇంకా ఎక్కువ రొట్టెలను ఆర్డర్ పెట్టుకునేవాడు. వాళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళు. వాటన్నిటిని కూడా అమ్మేసేవాడు. ఆ సిటీలో, ఆ ఏరియాలో ఎక్కువ మంది రొట్టెలు ఇతని దగ్గరకు వచ్చి కొనేవాళ్ళు. ఎందుకో అతను బాగా తయారు చేసేవాడు ఆ రొట్టెలని, మంచి క్వాలిటీవి గట్టా అమ్మేవాడు. సో అది పక్కన పెట్టండి. సో బాగా రొట్టెలు అమ్ముతూ బాగా డెవలప్ అయ్యాడు. ఇతనికి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు సపోజ్ ఏదో బీటెక్, డిగ్రీయో ఏదో తన యొక్క ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళ నాన్నతో పాటు ఈ రొట్టెల వ్యాపారం చేస్తూ ఉంటాడు. రొట్టెల వ్యాపారం చేస్తుండగా అతను ఎక్కడో ఒక న్యూస్ విన్నాడో లేదా పేపర్లో చదివాడో, ఏదో జరిగింది సంథింగ్. సో అతను ఏం చెప్పాడంటే, నాన్న త్వరలో ఆర్థిక మాంద్యం రాబోతుంది. ఏంటి ఆర్థిక మాంద్యం? ఆర్థిక మాంద్యం అంటే ఫైనాన్షియల్ రెసిషన్ అంటారు కదా. రెసిషన్ అంటే ఏం లేదు, ఎటువంటి బిజినెస్ వ్యాపారాలు అనేవి చాలా డల్గా, అసలు జరగకపోవచ్చు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగవు. మనీ వాల్యూ అనేది పడిపోతుంది. సో తినడానికి ఇబ్బందులు పడిపోతుంటారు, ఏవి కొనలేరు. సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏమీ జరగవు ఆర్థిక మాంద్యంలో. అది మీకు ఇంకా కావాలంటే మీరు ఎకానమీలో తెలుసుకోండి. ఓకేనా? సో ఇలా నాన్న త్వరలో ఆర్థిక మాంద్యం రాబోతుంది తెలుసా అని అడిగాడు. అప్పుడు అతని తండ్రి, అతనికి ఏం తెలియదు కదా, చదవలేడు కదా. సో నాకు తెలియదు, ఆర్థిక మాంద్యం అంటే ఏంటో చెప్పు అనేసి అన్నాడు. అప్పుడు అతను ఏమన్నాడంటే, అంతర్జాతీయ పరంగా, ఇంటర్నేషనల్ పరంగా పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంటుంది. అందులోనూ మన దేశంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. రాబోయే కఠినమైనటువంటి రోజుల్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది నాన్న అనేసి అన్నాడు. సో అంటే ఇలా చెప్పాడు. తర్వాత ఫైనాన్షియల్ రెసిషన్లో, ఈ ఆర్థిక మాంద్యంలో వ్యాపారాలు ఏం జరగవు నాన్న అని అది ఇది చెప్పేస్తే ఇప్పుడు ఇతనికేం తెలియదు కదా. సో నా కొడుకు బాగా చదువుకున్నాడు, న్యూస్ పేపర్లు చదువుతాడు, టీవీ చూస్తాడు, సెల్లల్లోన ఏవో చూస్తాడు. సో నా కొడుకు తెలివైన వాడు అనుకొని ఇతను ఏం చేస్తాడంటే, సరే అతని కొడుకు యొక్క ఆ యొక్క చెప్పినటువంటి ఆ మాటని నెట్టేయకుండా సరే అదే ఫాలో అవుదామనేసి ఏం చేస్తాడంటే, ఆ తర్వాత రోజు నుంచి తక్కువ రొట్టెల్ని అమ్మడం స్టార్ట్ చేశాడు. క్రమక్రమంగా ఏమైందంటే, ఆ షాప్కి వచ్చే జనాలు అనేవాళ్ళు తగ్గిపోయారు. సో మనుషులు ప్రజలు అనేవాళ్ళు తక్కువగా వస్తుంటే వ్యాపారం అనేది కూడా తగ్గిపోతుంది. వ్యాపారం తగ్గిపోతే ప్రాఫిట్ కూడా ఏమవుతుంది? ప్రాఫిట్ కూడా అలా తగ్గిపోతుంది. సో అతను దాంతో అంతకుముందు ఉన్నంత చురుగ్గా అతను కూడా పనిచేసేవాడు కాదు. సో అలా ప్రజలు అనేవాళ్ళు అమ్మకం పడిపోయింది. మొత్తం అంతా అతను కూడా ఆ వ్యాపారం కూడా దీనస్థితికి వచ్చేసింది. అప్పుడు తండ్రి కొడుకుతో ఏమన్నాడంటే, బాబు నువ్వు చెప్పింది కరెక్టే, మనం ఆర్థిక మాంద్యంలో బతుకుతున్నాము, వ్యాపారాలు కూడా ఏం జరగట్లేదు, ముందుగా నువ్వు హెచ్చరించడం బట్టి మంచిదైంది అనేసి అన్నాడు. కానీ ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటి?
అతను కొడుకు బాగా చదువుకున్నాడు, మంచి నిర్ణయాలు తీసుకుంటాడు అనేసి అన్నాడు. అనుకొని తన యొక్క కొడుకుని నమ్మాడు. కానీ ఇక్కడ యాక్చువల్గా జరిగింది, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఎంతైతే ఆశిస్తామో, మనం ఆశించిన దాన్ని బట్టి మనం కోరిన ఫలితాలు అనేవి కలుగుతాయా లేదా? అంటే మనం ఇప్పుడు ఎక్కువగా ఆశించామనుకోండి, ఫలితాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అదే తక్కువగా ఆశించామనుకోండి, మన యొక్క ఫలితాలు కూడా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనకి అబ్దుల్ కలాం గారు ఏమన్నారు, పెద్ద పెద్ద కళల్ని కనండి అని అన్నారు. కళలు కలండి, వాటిని సాకారం చేసుకోండి. పెద్ద పెద్ద కళలు, పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోమంటుంటారు. సో పెద్ద పెద్ద టార్గెట్స్ ఎందుకు పెట్టుకోమంటారు? సో రిజల్ట్స్ కూడా పెద్ద పెద్దగానే ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో ఇదొక విషయం మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే చదువుకున్న వాళ్ళందరూ నేను అందరినీ అనట్లేదు, చదువుకున్న వాళ్ళందరూ సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అందరూ కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కొంతమందే తీసుకోగలరు, కొంతమంది సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక వ్యక్తి ఎంత తెలివైన వాడైనప్పటికీ తప్పు నిర్ణయం తీసుకోవచ్చు, అది సహజం. ఆ ఉన్న పరిస్థితులు బట్టి అతను ఏదైనా జరగవచ్చు. సో ఆ పరిస్థితులు పక్కన పెడితే చదువుకున్న తెలివైన వాడైనప్పటికీ తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అతని కొడుకు యొక్క మాట వినడం వల్ల అతను అలా అయిపోయాడు కదా. సో ఇక్కడ దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరి దగ్గర అయితే సలహాలు తీసుకుంటున్నామో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సలహాలు తీసుకోండి, తప్పులేదు, కానీ అల్టిమేట్గా తీసుకునే నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. సలహాలు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఒక విషయం పైన నాకు కొన్ని సలహాలు, నేను ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. సో ఆ విషయం పైన నేనేం చేశానంటే, ఏ అనే వ్యక్తిని, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి దగ్గర నుంచి, ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి ఒక్కొక్క ఐడియా సలహాని నేను తీసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మూడింటిని ఎగ్జామిన్ చేస్తాను. నేనంటే నేను కొత్త ఎవరైనా సరే. సో ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసి అందులో ఏది బెటరో నేను దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంతేగాని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరి దగ్గర నుంచి తీసుకున్నాను, వాడు చెప్పింది అలా ఫాలో అయితే మనం ఇంకా చేసేది ఏం లేదు. సో మీరు సలహాలు ఎంతమంది దగ్గరనైనా తీసుకునేయండి, అది 10 మందా, 20 మందా, 100 మందా, ఎంతమంది అయినా పర్లేదు. సరే, కానీ అల్టిమేట్గా మీరు తీసుకునే లాస్ట్కి డెసిషన్ ఏదైతే ఉందో అది మాత్రం మీరే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ క్లాస్. The difference between compound interest and simple interest in 2 years and 3 years are 132 and 407 respectively. ఇందాక మనం ఇవి చేసాం కదా. సో ఇక్కడ రేషియో ఇచ్చాడు, కాకపోతే ఇప్పుడు 48 ఇందులో ఏంటంటే అమౌంట్ ఇచ్చాడు. సో 3 ఇయర్స్కి ఎంత? 3 ఇయర్స్కి 407 అంట, 2 ఇయర్స్కి ఎంత? 132 అంట. సో ఇప్పుడు 3x + 1 = 407 రావాలి కదా. ఎక్స్ స్థానంలో ఏం చేస్తాం? 132 పెడతాం, +1 +1 కాదు, ఇక్కడ నేను 3x + 1 ఎందుకు తీసుకున్నానంటే అక్కడ ఫార్ములా అది వచ్చింది, కాకపోతే ఇక్కడ 1 మనం పెట్టుకోకూడదు. ఇక్కడ 3 × 132 ఎంత? 300, 330 90, 390, 3 × 6 అంటే 396. 400 నుంచి 396 తీస్తే 11 ఉంటుంది. సో ఇక్కడ 11. సో 3x + 11. ఇక్కడ 1 అనేది మారుతూ ఉంటుంది, ఇక్కడ ఇది కాన్స్టెంట్ అనేది కాదు, దాన్ని బట్టి మనం రావాల్సి ఉంటుంది. ఓకేనా? 3x + 3 × 32. లేకపోతే మీకు డౌట్గా ఉంటే ఇది ఈ స్టెప్ వేయచ్చు, లేదంటే వేయకపోవచ్చు. సో ఇక్కడ మనకు అల్టిమేట్గా ఎక్స్ స్థానంలో ఇక్కడ ఉన్నది రాస్తాము, మిగిలింది ఎంతో ఇక్కడ రాస్తాం. సో దాన్ని బట్టి మనం R% కనుక్కుంటాం. 407కి ఈక్వల్ అయింది కదా. సో ఇప్పుడు R% కావాలంటే సరే అంతే, ఆన్ ఏ సర్టైన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేను యాక్చువల్గా మొత్తం లెక్క చదవలేదు, అందుకే చెప్తున్నాను.
on a certain rate of interest compounded annually. Okay, find the simple interest in 5 years on same principal and same rate of interest. అదే వడ్డీ రేటుతో అదే ప్రిన్సిపల్ పైన 5 సంవత్సరాలకి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 6% మనకు కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి, మనకి పీటీఆర్ తెలియాలి, అంటే ప్రిన్సిపల్ తెలియాలి, టైం తెలియాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియాలి. టైం ఆల్రెడీ తెలుసు, ప్రిన్సిపల్ తెలియాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కొనుక్కుంటాం, ఇచ్చిన దాన్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొనుక్కుంటాం. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఇక్కడ ఉన్నది లవంలో రాస్తాం, ఇక్కడ ఉన్నది హారంలో, 11 ఒకటిలో 11 12. సో 1/12 6 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, ప్రిన్సిపల్ తెలియాలి. ప్రిన్సిపల్ ఎలా తెలుసుకుంటాం, డిఫరెన్స్ బై ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 1/x². 2 ఇయర్స్కి తీసుకుంటే డిఫరెన్స్ ఎంత 132. ప్రిన్సిపల్ ఎంత తెలియదు, అదే కనుక్కోవాలి. 1/x² అంటే ఇక్కడ x అంటే ఇదే కదా 12 కదా, సో 12². సో ప్రిన్సిపల్ ఏమవుతుంది 12² ఇంటూ 132. సో ప్రిన్సిపల్ కూడా వచ్చేసింది. ఇదంతా ప్రిన్సిపల్. ఇప్పుడు మనకు కావాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 ఇయర్స్, అంతేనా. PTR/100. P అంటే ఎంత 12², 12 ఇంటూ 12 ఇంకా 132 ఉంది, ఇంటూ టైం ఎంత 5 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 1/12/100, ఇంతేనా. 12 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ /100 వేయము, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 6%నే తీసుకున్నాం. 6% ఈక్వల్స్ టు 1/100. సో ఇక్కడ నేను దాన్ని ఎరేజ్ చేస్తున్నాను, ఒక నిమిషం. సో మిగిలింది ఏంటి 12 ఇంటూ 5 ఉంది, 60 ఈక్వల్స్ టు 132. ఇక్కడ 130 2గా డివైడ్ చేసుకోండి. 6 ఇంటూ 13 ఎంత 78, అంటే 780. 6 12, సో 792 పక్కన 0. ఆన్సర్ ఇది, ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వెన్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ 5 monthly అండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 12,000 ఫర్ 1 and 1/4 years at 12%. ఏమి ఇచ్చాడంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు 12,000. 12,000 పైన టైం ఎంత ఇచ్చాడంటే 1 and 1/4, అంటే అల్టిమేట్గా 5/4%. ఎందుకు 4 × 1 4 + 1 5/4 ఇయర్స్. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12%. సో 1 and 1/4 సంవత్సరాల కాలానికి 12,000 పైన 12% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలు లెక్క వేసే విధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేదానికి, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 5 monthly కదా, కాంపౌండెడ్ n monthly అని చెప్పాను మీకు ఇంట్రొడక్షన్లో. కాంపౌండెడ్ n monthly ఇదేనా. కాంపౌండెడ్ n monthly అంటే టైం ఏం చేయాలి, టైం ఇంటూ 12/n చేయాలి. టైం ఎంత, టైం 5/4 ఇంటూ 12/n అంటే ఇక్కడ 5 క్యాన్సిల్ అయితే 4 1 4 3 3 years. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చేస్తాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ n/12. r అంత 12 ఇంటూ n అంటే 5/12. 12 క్యాన్సిల్ అయిపోతే 5% వస్తుంది. సో 3 years కాబట్టి 3 to 1 మెథడ్ రాసుకుంటే 3 ఇంటూ r% ఆఫ్ ప్రిన్సిపల్ 6% కదా, ప్రిన్సిపల్ 6% అంటే 5% ఆఫ్ 12,000. పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోతే 5 × 120 ఎంత 600. ఇలా అయినా చేయొచ్చు. లేదా 12,000లో 10% ఎంత, 12,000లో 10% అంటే 1,200. 1,200లో సగం 5% కదా, అంటే 600. అలా ప్లస్ 2 ఇంటూ ఈ 600లో 5%, 10% ఎంత 60, అందులో సగం ఎంత 30 కదా. సో ఇక్కడ రాసుకోవచ్చు, లేదా ఇలా అయినా చేసుకోవచ్చు. 1 ఇంటూ 30, ఇది 30 కదా, ఇక్కడ రాసుకుంటాం 30. 10% అంటే 5% ఆఫ్ 30. 30లో 10% ఎంత 3, 5% సగం ఎంత 1.5.
సో ఆ డిఫరెన్స్ కదా అడిగాడు, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంటే ఈ పార్టే కదా. 2 × 30 ఎంత, 60 ప్లస్ 30 ప్లస్ 1.5 31.5. సో మొత్తం కలిపితే 91.5. ఇది డిఫరెన్స్. సో ఇక్కడితో క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను చెప్పేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడితో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా. సో బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తే దేన్ని కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా.